జిల్లా బోనాల ఉత్సవాల సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గంలోని జీహెచ్ఎంసీ బడంగపేట సర్కిల్ పరిధిలోని 43 దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 17.63 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించింది. జిల్లాలగూడ వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి చిన్నారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆలయ కమిటీ చైర్మన్లకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది అని అన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారని, కులమతాలకు అతీతంగా ప్రజలంతా పాల్గొంటారని పేర్కొన్నారు. గ్రామ దేవతల పట్ల భక్తి, విశ్వాసానికి బోనాల పండుగ నిదర్శనమని చెప్పారు. గోల్కొండ, సికింద్రాబాద్ ప్రాంతాల్లో పోతరాజుల విన్యాసాలు, పలహారాల బండ్లు, శివసత్తుల ఆటలు వంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీ అని వివరించారు. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ప్రభుత్వ సహకారంతో గ్రామాలు, పట్టణాల్లోని ఆలయ అభివృద్ధి చెందాయని, ప్రతి పండుగను ఘనంగా నిర్వహించే చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్డిసి చైర్మన్ చల్లా నరసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, బడంగపేట్ మాజీ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. దుర్గా మైసమ్మ శక్తుల సంక్షేమ సంఘం, భగత్ సింగ్ నగర్, డి సాలమారు, భగత్ సింగ్ నగర్, శ్రీనివాసరాజు, కమిటీ, అంబేద్కర్ కాలనీ, మునుస్వామి. బోనాల పండుగ సంబంధించిన చెక్కులు ఇవ్వడానికి గౌరవనీయులు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి గారు రావడం జరిగింది. వారితో పాటు అందరు టెంపుల్ చైర్మన్స్ అందరూ వచ్చి కూడా ఈరోజు చెక్స్ తీసుకోవడానికి రావడం జరిగింది. చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సంస్కృతిని గొప్పగా ఆవిష్కరించే నేపథ్యంలో గౌరవనీయులు కేసీఆర్ గారు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారు మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తున్నందుకు ప్రభుత్వానికి కూడా అభినందనలు. అట్లాగే అన్నీ చేస్తే కూడా ఈ తెలంగాణ రాష్ట్రం బాగుంటుంది. ఏదైతే కేసీఆర్ గారు ఆలోచించి తెలంగాణ పండుగలు, బతుకమ్మ పండుగ కానివ్వండి, బోనాలు కానివ్వండి, ఇవన్నీ అధికారికంగా జరుపుకోవాలి, వాళ్ళకి అంతో ఇంత ఆసరా ఉండాలి, ప్రభుత్వం నుండి ఇవ్వాలి అనే ఆలోచనతో ప్రతి టెంపుల్కి కూడా, జిహెచ్ఎంసీ ఏరియాలో ఉన్న ప్రతి టెంపుల్కి కూడా ఎంతో కొంత ఫండ్స్ రిలీజ్ చేసే ప్రయత్నం చేశారు కేసీఆర్ గారు ఆ రోజు. అవే చెక్కులు ఈరోజు ఇస్తున్న సందర్భంలో ఇంకా చాలా టెంపుల్స్ కూడా కొత్తగా కట్టుకొని కమిటీలు వేసుకున్నారు. వాటిని కూడా ఇంక్లూడ్ చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ, ఇదే కాదు రంజాన్ పండుగ కానీ, అదేవిధంగా క్రిస్మస్ కానీ, వీళ్ళందరికీ కూడా క్రిస్మస్ గిఫ్ట్ అని, రంజాన్ తోఫా అని, బతుకమ్మ చీరలని అన్నీ కూడా కేసీఆర్ గారు తీసుకొచ్చినవి అన్నీ కూడా ఈరోజు పేదవాళ్ళకి అండగా ఉండడం ఒకటైతే, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా వాళ్ళకి సపోర్ట్ చేసినందుకు గౌరవనీయులు కేసీఆర్ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎవరు వచ్చినా కూడా ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయాల్సిన అనివార్యత ఉంది కాబట్టి వీటిని చేస్తూ ఉన్నారు. ఏదైనా కూడా బతుకమ్మ పండుగ అంటే బతుకమ్మ వచ్చే ముందు ఖచ్చితంగా ఇచ్చేవాళ్ళు, బతుకమ్మ పేరు మీద ఇచ్చేవాళ్ళు, సొంత పేరు కోసం ఎప్పుడు తాపత్రయపడలే కేసీఆర్ గారు. అట్లాగే ప్రతి బతుకమ్మ పండుగ కూడా ఇవ్వాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తే, ఈరోజు బోనాల పండుగ సందర్భంగా చెక్కులు ఏవైతే రిసీవ్ చేసుకున్నారో అందరూ కూడా కలిసిమెలిసి పండుగ జరుపుకోవాలని, అమ్మవారి ఆశీర్వాదము మన తెలంగాణ రాష్ట్రం మీద ఉండాలని, తెలంగాణలో రైతన్నలు కానీ, తెలంగాణలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు కానీ వాళ్ళ కళ నెరవేరేటట్టు దీవించాలని, ఈ ప్రభుత్వంలో పెద్దల ఆలోచన సరళి మారేటట్టు దీవించమని అమ్మని కోరుతా ఉన్నాను. హైదరాబాదు, సికింద్రాబాదు, తెలంగాణ మొత్తం మీద జరుపుకోబోతున్నటువంటి బోనాల పండుగ సందర్భంగా మరీ ముఖ్యంగా ఈ హైదరాబాదు, సికింద్రాబాదులో ఉండేటువంటి హిందూ ముస్లింలు ఏదైతే సోదరభావంతో మెలుగుతూ ఉన్నారో, అలాంటి సందర్భంలో దాదాపుగా ఒక 43 దేవాలయాలకు మహేశ్వరం కాన్ఫరెన్స్లో 17,63,000 రూపాయల చెక్కుల్ని రాష్ట్ర ప్రభుత్వం శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి పంపించడం జరిగింది. ఆ చెక్కుల పంపిణీకని నన్ను రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఇక్కడ పంపించడం జరిగింది. అదే మాదిరిగా స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు కూడా మాతో పాటుగా పాల్గొని చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా బోనం అంటే భోజనం. గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి గ్రామ దేవతలకు మనం ఎట్లయితే నైవేద్యం పెడతామో, అదే మాదిరిగా కుండలలో ఈ బెల్లంతో చేసిన పులగం కానీ, మిగతా
పిండి పదార్థాలు కానీ అవన్నీ కూడా తీసుకొని పోయి అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీ. హైదరాబాద్లో ఇంకా చాలా గొప్పగా జరుగుతుంది. ఇక్కడ పోతరాజులు ఆడతారు, దాని తర్వాత బంగారు బోనం సమర్పిస్తారు. సికింద్రాబాద్ మహంకాళి చాలా గొప్ప పెద్ద పండుగ. అదే మాదిరిగా మన గోల్కొండ బోనాలు కూడా చాలా పెద్ద పండుగ. అలాంటిది మన మహేశ్వరం కాన్స్టిట్యూన్సీలో కూడా ఈ 43 దేవాలయాలకు దాదాపుగా 17,02,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెక్కుబడిగా ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా సంతోషంగా ఈ పండుగ జరుపుకోవాలని, అందరూ కూడా సోదరభావంతో మెలగాలనేది ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష, ప్రభుత్వం ఆకాంక్ష. గారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మహేశ్వరం కాన్స్టిట్యున్సీకి ప్రభుత్వ రిప్రజెంటేటివ్గా ఇక్కడికి రావటం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ పండుగ గొప్ప పండుగ ఈ హైదరాబాద్లో. ఆ గొప్ప పండుగను ఇంకా గొప్పగా జరుపుకోవాలంటే ఆర్థిక సహాయం ప్రభుత్వం తరఫున ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం తరఫున చెక్కులు పంపిణీ ప్రతి టెంపుల్లో ఉన్న చైర్మన్ కానీ లేదా అక్కడ ఉన్న సొసైటీలో అందరూ కలిసి ఎన్నుకోబడ్డ కమిటీకి కానీ ఈ చెక్కులు ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈ పండుగని గొప్పగా జరుపుకోవటానికి ఈ డబ్బులను ఉపయోగించుకోవాల్సిందిగా మనం ఈ రాష్ట్రంలోనే మన మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో గొప్పగా మంచిగా సమస్య లేకుండా రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి ఘనంగా జరుపుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి గారి ఆదేశాలు మరియు మా చిన్నన్న గారి ఆదేశాలు, దాని ప్రకారం మేము నడుచుకునేటట్టుగా చూడవలసిందిగా అందరినీ ప్రార్థిస్తున్నాం. అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు యావత్ తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ సందర్భంగా ఏదైతే గుళ్ళకు టెంపుళ్లకు డబ్బులు ఇవ్వడం జరిగిందో దానికి ముఖ్య అతిథిగా పెద్దలు గౌరవనీయులు చిన్నారెడ్డి అన్న గారు, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో అన్ని టెంపుళ్లకు మంచి ఆలోచనతో మంచి భావనతో ఏదైతే కార్యక్రమాలు జరగాలని అనుకున్నారో ఆ కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా గ్రామాలలో మంచి భావన కలిగించే విధంగా గ్రామాలలో ఒక హిందూ తత్వాన్ని ఏదైతే ఉందో మనం ముందుకు తీసుకెళ్ళి మన ధర్మాన్ని పాటించే విధంగా మనం అందరం కూడా ఐక్యతగా కార్యక్రమాలు చేయాలంటే ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చే ధన్యవాదాలు.